హాయ్ అండి, మన ఊరు మన దేవుళ్ళు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో పశ్చిమ గోదావరి జిల్లా వశిష్ఠ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి నరసాపురం గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ఇదే వశిష్ఠ గోదావరి. ఎక్కడో నాసిక్లో పుట్టిన గోదావరి మన ఆంధ్రప్రదేశ్లోకి రాగానే పాయలుగా విడిపోయి అందులో ఒక పాయ ఇక్కడ వశిష్ఠ గోదావరిగా పిలువబడుతుంది. ఈ వశిష్ఠ గోదావరి అని పిలవడానికి గల కారణం, పూర్వకాలంలో వశిష్ఠ మహామునీశ్వరుడు ఇక్కడ తపస్సు చేశాడనేసి పురాణం చెప్తుంది. అందుకారణంగా ఇక్కడ వశిష్ఠ గోదావరి అని పిలవడం జరుగుతుంది. ఈ వశిష్ఠ గోదావరి ఇలా ప్రవహిస్తూ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైన అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది. ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి పేరు మీదే పూర్వం నరసాపురముని నృసింహాపురం అని పిలువబడేది. నృసింహ అంటే నరసింహ అని అర్థం. సో పూర్వం ప్రజలందరూ కూడా నరసింహస్వామిని నరసయ్య స్వామి అని పిలవడం జరిగేది. కాలక్రమేణా నృసింహ అంటే నరసింహస్వామి అని కాబట్టి నృసింహాపురాన్ని నరసయ్యపురం అని పిలవడం జరిగేది. కాలక్రమేణా నృసింహాపురం నరసయ్యపురంగాను, నరసయ్యపురం అని పిలవడంతో నరసాపురంగా పేరు ప్రఖ్యాతిగాంచింది. ఇటువంటి నరసాపురంలో మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా టైలర్ హై స్కూల్. ఈ టైలర్ హై స్కూల్లో మనం గర్వంగా చెప్పుకునేటువంటి అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్నారు. టైలర్ హై స్కూల్ అంటే మనం మొదటగా గుర్తొచ్చేది మన చిన్నతనంలో 10th క్లాసులో తెలుగు నాంటేల్లో బారిస్టర్ పార్వతీశం చదువుకున్నాం. దాని కథాంశం ప్రకారం పార్వతీశం గారు టైలర్ స్కూల్లో చదువుకున్నారని తెలుసుకున్నాం. ఇక నరసాపురంలో కళాకారుల గురించి చెప్పుకోవాలంటే ప్రముఖ సినీ మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా దాసరి నారాయణరావు గారు ప్రముఖ సినీ డైరెక్టర్. ఇటువంటి పెద్దలందరూ చదువును అభ్యసించిన కళాశాల శ్రీ వైన్ కళాశాల. అంతేకాకుండా తెలుగు ఖ్యాతిని బొమ్మల రూపంలో ప్రపంచానికి తెలియజేసినటువంటి బాపు గారు పుట్టిన స్థలం నరసాపురం. ఆయనకు గుర్తుగా గోదావరి నది ఒడ్డున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా నరసాపురంలో హస్తకళల నైపుణ్యం చాలా ఎక్కువ. ఈ హస్తకళల నైపుణ్యంగాను లేస్ పార్క్ని నరసాపురంలో ఆవిష్కరించారు. ఈ హస్తకళల నైపుణ్యం గల కళాక్షేత్రం లేస్ పార్కు దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందింది. బ్రిటిష్ కాలం నుంచి కూడా నరసాపురం అనేది జిల్లాకి కేంద్రంగా ఉండేది. బ్రిటిష్ వారి యొక్క వాణిజ్య కార్యకలాపాలన్నీ కూడా ఈ నరసాపురం నడిబొడ్డునే జరిగేవి. అందుకే మీరు గమనించినట్లయితే మన నరసాపురంలో గల కలెక్టర్ కార్యాలయం, కలెక్టర్ బంగ్లా, MRO కార్యాలయం ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి భవనములు. ఇది నరసాపురం యొక్క హిస్టరీ అండి. అంతేకాకుండా ఈ నరసాపురంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రాచీన దేవాలయాల్లో జగన్నాథ స్వామి టెంపుల్, కోవెల గుడి మొదలగునవి ఉన్నాయి. మనం తర్వాత ఎపిసోడ్లో నరసాపురంలో గల 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జగన్నాథ స్వామి గుడి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.